జేఎన్టీకే ప్రాంగణంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పరిపాలనా భవనం ఎదురుగా గల సెంట్రలైజ్డ్ కంప్యూటర్ సెంటర్లో 2 రోజుల పాటు నాన్ టీచింగ్ సిబ్బందికి నిర్వహించనున్న ఎంఎస్ ఆఫీస్ పై శిక్షణా కార్యక్రమం శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. యూసీఈకే సెమినార్ హాల్లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేయగా గౌరవ అతిథులుగా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావులు విచ్చేశారు. ఎఫ్ఎస్సి డైరెక్టర్ ప్రొఫెసర్ పి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి ఎస్ఐటి అసిస్టెంట్ ప్రొఫెసర్ విజికే కశ్యప్, సిఎస్సి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె రఘురాములు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ, ఒక సంస్థ అభివృద్ధి చెందేందుకు అందరూ కలిసి సమర్థవంతంగా పనిచేసినప్పుడే ఆ సంస్థకు మంచి పేరు వస్తుందన్నారు. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్ మాట్లాడుతూ, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెల్ ఎఫ్ఏసి ఆధ్వర్యంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు మాట్లాడుతూ, బోధనేతర ఉద్యోగుల నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఎఫ్ఏసి డైరెక్టర్ ప్రొఫెసర్ పి సుబ్బారావు మాట్లాడుతూ, ఒక వ్యవస్థలో మనం పనిచేసేటప్పుడు ఆ వ్యవస్థ యొక్క అభివృద్ధి మనం చేస్తున్న పనిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిన్హౌక్స్ ఎన్ కంపెనీ సేల్స్ హెడ్ ఎం వెంకట్, రిసోర్స్ పర్సన్లు షాజహాన్, సాగర్, జి సంతోష్, ఎం భార్గవ్, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఇవన్నీ టూల్స్, మనకి అంటే వడ్రంగికి కుమ్మరికి ఎలాంటి టూల్స్ ఉంటాయో ఇవి కూడా మనకి టూల్స్ అంతే. ఏ అనేది టూల్, ఎక్సెల్ ఈజ్ ఎ టూల్, రైట్? ఈ సాఫ్ట్వేర్, ఇవన్నీ సాఫ్ట్వేర్ టూల్స్. ఇవన్నిటి వలన మనం చేసే పనిని ఇంకా బాగా, ఇంకా ఎఫిషియెంట్గా చేయాలి అనేది ఉద్దేశం. ఇప్పుడు మనకున్న ఛాలెంజ్ ఏంటంటే, ఈ శతాబ్దంలో డేటా బాగా వస్తుంది, కరెక్ట్? 140 కోట్ల మంది జనాభా ఉన్నారు మన దేశంలో. 140 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి కదా. అందరికీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి భూమి ఇంటి నెంబర్లు, లేదా భూమికి సంబంధించిన స్థలాల నెంబర్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఉద్యోగస్తులకి పాన్ కార్డులు ఉన్నాయి కదా. ఈ రకంగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఎన్నో కోట్ల సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని అసలు ఎలా క్రోడీకరించాలి? అదో సముద్రమే, బంగాళాఖాతం, పశ్చిమ మహాసముద్రం. ఈ డేటా అనేది ఒక సముద్రం, వాటన్నిటికన్నా ఎక్కువ లోతైన సముద్రం. పసిఫిక్ మహాసముద్రం బాగా లోతైంది అంటారు. డేటా అనేది మనకు ఉన్నది ప్రపంచం మొత్తం మీద 800 కోట్ల మంది జనాభా ఉంటే, ఈ జనాభా యొక్క డేటా మొత్తం చూసుకుంటే పశ్చిమ మహాసముద్రం సరిపోదు, దానికన్నా లోతైన డేటా అంటే అంత డేటా ఉంది.